మధ్యన పెళ్లిల్లో అసలు విషయం కంటే ఫోటో షూటింగ్లే చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారండి. పెళ్లిళ్ళు అంటే పిల్లల హడావిడి కామనే కదండి. కానీ ఈ పెళ్లి కొడుకు ఏంటండి బాబు, పిల్లలు ఆడుకుంటుంటే వద్దనెత్తాడు, వాళ్ళేమో ఫోటో షూటింగ్ చేసేసుకుంటున్నారు, పిల్లలేమో ఆడుకుంటూ అడ్డం వచ్చేస్తున్నారు. హిట్టా చూడండి. ఫోటో షూటింగ్ కు అడ్డొచ్చేస్తే బాగోదు, పక్కకెళ్ళి ఆడుకోండి అని ఎంత దారుణంగా చెప్పేశాడో. వాళ్ళకేం పని పడలేక పెళ్లికి వచ్చారని అనుకుంటున్నాడు అసలు. నువ్వు మరీ అంత ఫైరింగ్ అవగాకమ్మా, పెళ్లి ఒక్కసారే కదా జరిగేది, మరి గుర్తుగా ఫోటోలు ఉండాలి కదా. అవునవును, అసలు పాత రోజుల్లో పెళ్లిళ్ళు అవ్వలేదా, అసలు ఈ ఫోటోలు తీసుకోలేదా? ఈ మధ్య పెళ్లిళ్లలో అసలు కంటే కొసరు ఎక్కువైపోతుంది. పెళ్లి తంతు కంటే ఫోటో సెషన్స్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పెళ్లి చేసుకునేవాళ్లు. ఈ వీడియో కూడా అలాంటిదే. పెళ్లి పందిరిలో పెళ్లి కొడుకు రెచ్చిపోయాడు. పెళ్లికి వచ్చిన పిల్లలపై ఫైర్ అయ్యాడు. ఫోటోషూట్ ఆపేసి మరీ వారికి మైక్లో వార్నింగ్ ఇచ్చాడు. దీనంతటికీ కారణమేంటంటే పెళ్లి వేడుక సందర్భంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటోలు దిగుతూ ఉన్నారు. పెళ్లికి వచ్చిన పిల్లలు అటూ ఇటూ పరుగులు తీస్తూ ఫోటోషూట్ కు కొంచెం ఆటంకం కలిగించారు. పెళ్లిలో పిల్లల సరదా అలానే ఉంటుంది. ఇది మన పెళ్లి కొడుక్కి నచ్చలేదు. అంతే, కోపం వచ్చేసింది. మైక్లో ఆ పిల్లలకు వార్నింగ్ ఇచ్చాడు. పిల్లలకు మాత్రమే కాదు, ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. అతడు ఏమన్నాడంటే, మీరు మీ పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టుకోండి, మా దగ్గర డబ్బులు ఎక్కువగా లేవు, ఫోటోషూట్ను పాడు చేయకండి అని అన్నాడు. పెళ్లి కొడుకు మాటలు విని పెళ్లికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు. ఓ వ్యక్తి దీనంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్త చక్కర్లు కొడుతుంది. పెళ్లి కొడుకు పిల్లలపై ఫైర్ అయితే నెటిజన్లు మాత్రం పెళ్లి కొడుకుపై ఫైర్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో పెళ్లంటే ఫోటోషూట్ అయిపోయింది. కొంచెమన్నా బుద్ధి ఉండాలి. పెళ్లి చేసుకునేది అందరినీ కలుపుకొని ఆ ఎంజాయ్మెంట్ ను కలకాలం గుర్తుంచుకోవటానికి. ఇలాంటి వాళ్లను ఏం చేసినా పాపం లేదు. పెళ్లికి వచ్చిన వారిని అలా అవమానిస్తావా, తర్వాత ఫోటోషూట్ పెట్టుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందన్నది తెలియదు.